లూకా సువార్త 14వ అధ్యాయము 7వ వచనం. అందరం కలిసి చదువుదాము. పద్నాలుగు 7 గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ వచనాన్ని మనం తీసుకుందాము. దాని తర్వాత ఆ సందర్భం అంతా కూడా చదువుదాము. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకున్నట్టు చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ పాసానికి వస్తున్నాను. ఇంతవరకు మాతో మాట్లాడారు, మీకు వందనాలు. మారాలాగా ఉన్న మమ్మల్ని మధురంగా చేశారు. నిష్ప్రయోజనకంగా ఉన్నటువంటి మమ్మల్ని ప్రయోజకులుగా చేశారు. మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేసినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మరొక మారు మీ పాసానికి వస్తున్నాము. మీ జీవం గల మాటల చేత మమ్మల్ని తృప్తిపరచుము, హెచ్చరించుము, సరిచేయము. నాయనా, మా హృదయాలందరి హృదయాలు ఎరిగిన దేవుడవు. మీ జీవం గల మాటల చేత మమ్మల్ని ఆదరించి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఓ తండ్రి, నేనే తలపడను, ఏగిడను, నిష్ప్రయోజకమైన దాసుని ఒప్పుకుంటున్నాను. సిలువ చాట మరుగుపరచుము, మీ నోటికి బూరగా వాడుకొనమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా. 7వ అధ్యాయము 14వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు నేను చదువుతాను. కొన్ని విషయాలు ఇక్కడ నేర్చుకుందాం. ఆ విషయాల్ని నేను మిమ్మల్ని అడుగుతాను కాబట్టి మీరే చెప్పాలి. నేను చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకునుట చూచి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. నిన్నెవరైనాను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి అతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండపోదువు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచినవాడు వచ్చి, స్నేహితుడా, పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగన నీవు పోయి కడపటి చోటున కూర్చుండము. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడునని చెప్పెను. ఇది మొదటి ఇన్స్ట్రక్షన్. ఇంకొక ఇన్స్ట్రక్షన్ కూడా ఉంది, అది కూడా మనం నేర్చుకుంటాం ఇక్కడే. చెప్పండి, ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఎవరైనా పెండ్లి విందుకు పిలిచారు, ఏదైనా విందుకు పిలిచారు అనుకోండి, ఎక్కడ కూర్చోవాలి చెప్పండి? ఫస్ట్ ఏం చేస్తారు? విఐపి సీట్లు, ఇంపార్టెంట్ సీట్లు వేస్తారు కదా. దాని తర్వాత నార్మల్ సీట్లు అన్నీ కూడా వేసేసుకుంటూ వెళ్తారు. పెళ్ళికి పిలిచారు అనుకుందాం. పెళ్ళికి పిలిచినప్పుడు ఫస్ట్ సీటింగ్ ఉంటుంది, సెకండ్ సీటింగ్ ఉంటుంది, థర్డ్ సీటింగ్ ఉంటుంది. ఇట్లా సీట్స్ అన్నీ కూడా వేస్తారు, చక్కగా అలంకరిస్తారు. మంచిగా ముందున్న సీట్లు ఎట్లా ఉంటాయి? చాలా కాస్ట్లీ చైర్స్, మంచి చైర్స్ అవన్నీ ఇస్తారు. నిన్ను కూడా మన స్నేహితుడే కదా పిలిచింది అని ఎక్కడ వెళ్ళి కూర్చున్నా చెప్పండి? ఫస్ట్ వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, ఏం జరుగుతుంది అన్నది ఇక్కడ రాశాడు. ఎక్కడ కూర్చోవాలా, ఎక్కడ కూర్చుంటే క్షేమము అన్నది ఇక్కడ రాశాడు. ఎక్కడ కూర్చోవాలి చెప్పండి? మనమైతే వెళ్ళి ఏం చేస్తాం? సో మంచిగా వెళ్ళి ఫస్ట్ చైర్లో కూర్చుంటాం. అప్పుడు ఏం జరుగుతుందంట? ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి వచ్చినప్పుడు, ఉదాహరణకి నేనే అనుకుందాం, నన్ను ఆ పెళ్ళికి పిలిచాడు మా స్నేహితుడు అని చెప్పేసి పెళ్ళికి వెళ్ళాను. చక్కగా ముందు సీట్లో, మంచి సీట్లో, అరే సీట్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి, మళ్ళీ ఈ సీటుకు నేను తగ్గవాన్ని, నేను హైలైట్ కదా, నేను గ్రేట్ కదా మావాడికి, అందుకని నాకు ఈ సీట్ వేసాడు, నాదే ఈ సీట్ అని చెప్పేసి నేను కూర్చున్నాను అనుకుంటాను. నేను గ్రేట్ అనుకొని నేను అక్కడ కూర్చున్నాను అనుకోండి, కొద్దిసేపటికి ఏమొస్తాడు? ఎవరో ఇంకా మంచి పర్సన్, లేకుంటే ఒక మంచి అధికారి వచ్చాడు అనుకోండి. వచ్చిన తర్వాత నా స్నేహితుడు నా దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు? ఒకసారి లేస్తే ఈసారి అక్కడ కూర్చుంటారు, మీరు అక్కడ కూర్చోండి అని చెప్పేసి అన్నారు అనుకోండి. అందరి ముందు నాకేమైతే చెప్పండి? అవమానమా కాదా? చాలా అవమానంగా ఫీల్ అవుతాను నేను. ఇక వీడి పెళ్ళి అనవసరంగా వచ్చా నేను, వీడి పెళ్ళికి వెళ్తే రావద్దు, ఇక దేనికి వెళ్తే రావద్దు, ఏ ఫంక్షన్స్ రావద్దు, నన్ను అవమానపరచాడు అనుకుంటాను. అవునా? అయితే ఎందుకు అది జరిగింది? ఎందుకు నాకు అవమానం జరిగింది చెప్పండి?
ఎందుకు అట్లా నాకు అవమానం జరిగింది? నాకు నేనుగా గ్రేట్గా అనుకున్నాను కనుక. కాబట్టి మనగా ఏమనుకోవాలా? తగ్గించుకోవాలా. నా సీట్ అది కాదు, నేను అక్కడ కూర్చున్న వ్యక్తిని కాదు అని అనుకొని వేరే ఎక్కడో మూలన కూర్చుంటే గనక అది మేలు. కాబట్టి మన ఇన్నర్ క్యారెక్టర్ ఎలా మార్పు చెందాలంటే, మనము గ్రేట్ కాదు, మనము తోపు కాదు, మనం లోయరే అని మనసులో అనుకోవాలి. మనల్ని దేవుడు ఎంత గ్రేట్ చేసినప్పటికీ, ఎంత ప్రాముఖ్యతలోనికి ఉంచినప్పటికీ మన హృదయంలో ఎప్పుడు ఏమనుకోవాలి? తక్కువ వారమే, కింది వారమే అనే హృదయము కలిగే ఉండాలి. దేవుని దృష్టిలో మనం ఎప్పుడూ తక్కువ వారంగానే కనబడాలి. మనల్ని దేవుడు ఎంత హెచ్చించినా లోయర్గానే ఉండాలి, అలాంటి స్వభావమే కలిగి ఉండాలని మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను అక్కడ హయ్యర్ స్వభావం కలిగి, నేను గొప్ప వ్యక్తిని కదా, నేను అది కదా ఇది కదా అని వెళ్ళి అక్కడ కూర్చుంటే ఏమవుతుంది? సో లేచి నువ్వు అక్కడ కూర్చో బాబు అంటాడు, అవమానం జరుగుతుంది. అలా కాకుండా నేను ఒక చివర మూలను కూర్చున్నాను, పెళ్ళికి పిలిచాడు మా ఫ్రెండ్ అని చెప్పేసి ముందు సీట్లో కాదు, రెండవ సీట్లో కాదు, మూడో కాదు, 10 కాదు, చివరి ఎక్కడో వచ్చి కూర్చున్నాను అనుకోండి. అప్పుడు నా ఫ్రెండ్ వస్తాడు, వచ్చి అరే నువ్వు ఇక్కడ కూర్చున్నావు, లే ఇక్కడ కాదు నీ సీటు, నువ్వు ముందు వరుసలో కూర్చోవాలి అని చెప్పి తీసుకొచ్చి ముందు వరుసలో కూర్చోబెట్టాడు అనుకోండి. ఇప్పుడు ఏం జరిగింది? ఘనత జరుగుతుంది. గ్రేటా కాదా? ఇప్పుడు నేను తగ్గించుకొని కూర్చునడం ద్వారా అందరి ముందు ఏమయ్యాను? హెచ్చించబడ్డాను. కానీ అదే నాకు నేనుగా ఫీల్ అయిపోయి నేను ఓ గ్రేట్ అని ముందు కూర్చుంటే తగ్గించబడి మూల కూర్చోబెట్టాడు. ఇప్పుడు మనము ఎట్లా చేద్దాం చెప్పండి? మరి ఎవరైనా పెళ్ళికి పిలిచినప్పుడు, ఎవరైనా విందుకు పిలిచినప్పుడు, మరి ఏదైనా పార్టీకి పిలిచినప్పుడు ఎక్కడ కూర్చోవాలి చెప్పండి? చివర వెళ్ళి కూర్చోవడం నేర్చుకోండి. అర్థమవుందా? మంచి సీట్లో కాదు కూర్చోవాల్సింది, ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశంలో కాదు కూర్చోవలసింది, చివరన వెళ్ళి అక్కడ కూర్చోవడం నేర్చుకోండి. ఘనత ఇచ్చినా ఇవ్వకపోయినా, మనల్ని అక్కడ కూర్చోమనపోయినా చివర కూర్చోవడం అనేది మంచిది అని నేర్పిస్తున్నాడు దేవుడు. ఇది ఫస్ట్ పాఠం. ఫస్ట్ పాఠం ఏంటంటే చివర కూర్చోవడం నేర్చుకోండి. ఏ పెళ్ళికైనా వెళ్ళండి, ఏ విందుకైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడ కూర్చోవాలి చెప్పండి? చివరన తక్కువగా ఉన్నటువంటి ప్రదేశంలో మనం కూర్చోవడం నేర్చుకోవాలి అని నేర్పిస్తున్నాడు ఫస్ట్. ఓకేనా? వాళ్ళు ఒకవేళ ఇక్కడ ఎందుకు కూర్చున్నావు, ముందు కూర్చొని అనకపోని సంబంధం లేదు. కానీ మనం ఎక్కడ కూర్చోవాలా? చివరనే వెళ్ళి కూర్చోవాలి. మీలో ఎవరైనా అట్లా కూర్చున్నారా చెప్పండి? ఇంతకుముందు ఇవి నేర్పిస్తారు ఎవరైనా? ఇలాంటివి మన ప్రభు నేర్పిస్తాడు. ఇది ఎంత క్షేమకరమైనది చెప్పండి? మన తండ్రి కాబట్టి మనం ఎలా కూర్చోవాలా, విందుకు పిలిచినప్పుడు ఎక్కడ కూర్చోవాలో కూడా నేర్పిస్తున్నాడు. ఎంత ప్రాముఖ్యమైనది ఇది. ఇది ఫస్ట్ది. అందరం అలా కూర్చుందామా చివరినే? ఇక రెండవ ప్రాముఖ్యమైన మాట దీంట్లో ఏంటంటే, నిన్ను నువ్వు హెచ్చించుకోకు. నేను గ్రేటు, నాకు బలం ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు ఉద్యోగం ఉంది, లేకుంటే నేను హయ్యర్ కేడర్ అని మనము హెచ్చించుకోవద్దు. మన హృదయంలో ఎలా ఉండాలా? లోయరే, తక్కువనే, నేను ఎన్నదగిన వాడును కాదు, నేను ఎన్నదగిన దానను కాదు అని ఎప్పుడూ మన హృదయంలో తగ్గింపు స్వభావం కలిగే మనం ఉండాలి. ఉంటేనే మనకు మేలు, క్షేమము అని దేవుడు రెండో పాఠంగా నేర్పిస్తున్నాడు. ఇప్పుడు అలా చేద్దామా? మరి హయ్యర్గా ఫీల్ అవుదామా? దేవుడు కంపల్సరీ హయ్యర్గా చేస్తాడు ప్రతి ఒక్కరిని. ఆయన చేస్తూనే ఉంటాడు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆయన ఖచ్చితంగా వాడుకుంటాడు, హైయర్ పొజిషన్లోనికి తీసుకెళ్తాడు. నిన్ను బట్టి, ఆయన ఉద్దేశాన్ని బట్టి, ఆయన ప్రణాళికని బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి మనల్ని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినా మనం ఎక్కడ ఉండాలి? ఇక లోయర్గానే ఆలోచన చేయాలి. అంటే తక్కువగా ఉండడానికే మనం ప్రయత్నం చేయాలి. అది మంచిది. అట్లా ఉంటే ఇంకా ఏం చేస్తాడని ఇంకా మనం హెచ్చించబడతాం, ఇంకా హైలైట్ చేయబడతాం. అర్థమవుతుందా? చేద్దామా? ఫిక్స్ అయిపోదామా? హృదయంలో ఫిక్స్ అయిద్దామా? ఎవరింటికి వెళ్ళినా కూడా చివర కూర్చోవడానికే ప్రయత్నం చేయాలి, హయ్యర్ సీట్లో కూర్చోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఓకేనా? రైట్. దాని తర్వాత హృదయంలో కూడా మనం హైగా ఉండొద్దు, లోగానే ఉండాలనేటటువంటి హృదయం కలిగి ఉండాలి. అప్పుడే మనం హెచ్చించబడతాం. హైగా ఉండాలని అనుకుంటే తగ్గించబడతాం, లోగా చేస్తాడు అని చెప్పబడుతోంది. రైట్. ఇది మొదటి పాఠము. ఇక రెండవది ఇక్కడే రాయబడి ఉంది 12వ వచనం నుంచి. మరియు ఆయన తను పిలిచిన వారితో ఇట్లనను, నీవు పగటి విందనను రాత్రి విందనను చేయనప్పుడు నీ స్నేహితులైనా, నీ సహోదరులైనా, నీ బంధువులైనా
ధనవంతులకు నీ పొరుగువారినైనా పిలవద్దు, వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు, కనుక నీకు ప్రత్యుపకారము కలగదు. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండను, గుడ్డివాండను పిలువము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడవగదువు. నీతిమంతుల పునరుత్థానమందు నీకు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాను. ఇది ఇంకా హైలైట్. ఏం చేస్తాను చెప్పండి? అందరు భోజనానికి ఎవరిని పిలుస్తారు చెప్పండి? అశోక్, హైమ వాళ్ళు మా ఇంటికి రావాలి భోజనానికి అని పిలుస్తాను నేను. మా ఇంటికి వస్తే మంచిగా ఆ బిర్యానీ, ఈ బిర్యానీ, అన్ని బిర్యానీ వండిస్తాను. సో వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ మమ్మల్ని పిలుస్తారు, మళ్ళీ అదే పెడతారు. వాళ్ళు ఆ బిర్యానీ, ఈ బిర్యానీ అన్నీ వేసేసి పెడతారు. అంతకంత చెల్లైపోయింది. దీనివల్ల ప్రయోజనమేమీ లేదు. మన హృదయంలో ఎవరిని పిలవాలని నిశ్చయిత కలిగి ఉండాలి. మళ్ళీ మన హృదయంలో, అందరి హృదయాలలో ఏముంటుంది? గొప్ప వాళ్ళనే విందు పిలుస్తాం, గొప్ప వాళ్ళనే చక్కగా చూసుకుంటాం. మంచి వాళ్ళని అంటే మంచి ధనవంతులను, మళ్ళీ పెట్టే వాళ్ళను, మంచి ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నవారును, ఆదరించే వాళ్ళను, డబ్బు గల వారును, వీళ్ళనే మనం పిలిచి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చే వారంగా ఉంటాము. కానీ దాని ద్వారా నీకు ప్రయోజనం ఏమీ లేదు. అర్థమవుతుందా? అట్లాంటి వాళ్ళని పిలవడం ద్వారా నీకు ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నిన్ను పిలుస్తారు, నువ్వు వాళ్ళే, అంతకంతు అయిపోయిందా? సో క్లియర్ అయిపోయిందా? ఇంకా దాని ద్వారా నీకు ప్రయోజనం ఏంటి? కానీ మనం అట్లా పిలవద్దు. ఎవరిని పిలవాలా? అంగహీనులను, కుంటివారును, పేదవారిని పిలవండి, వాళ్ళకి పెట్టండి. వాళ్ళకి ఏమి లేదు కాబట్టి నీకు పెట్టరు. నీ చేస్తారా? మళ్ళీ నీకేం పెట్టరు వాళ్ళు. నీకు వాళ్ళకి బిర్యానీ పెట్టావు, నీకు బిర్యానీ పెడతారా? ఏం పెట్టరు, నీకేమి చేయరు. కానీ నీకు మేలు ఎక్కడ దొరుకుతుంది? చూడండి చివర్లో, నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడవవుదువు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు. నీతిమంతుల పునరుత్థానం అప్పుడు నీకు ఉపకారం దొరుకుతుంది. చెప్పండి, యేసుక్రీస్తుతో పాటు మనము ఉండడానికి కదా వచ్చింది? అక్కడ కదా ధనం సమకూర్చుకోవాల్సింది, అక్కడ కదా బహుమానం కావాల్సింది మనకి. ఇది మనతో రాదు. ఇప్పుడు ఇక్కడ భోజనం పెడితే వాళ్ళు భోజనం పెట్టేది అయిపోయింది. కానీ ఇక్కడ వాళ్ళకి భోజనం పెడితే వారు మనకు భోజనం ఏం పెట్టరు. కానీ ప్రత్యుపకారం ఎక్కడ జరుగుతుంది? అక్కడ ఉంటుంది. అది గురి కలిగి ఉండాలా. ఈ సత్యము లోకంలో ఉన్న వారికి ఎవరికైనా తెలుసా? అందరు ఏం చేస్తారు చెప్పండి? మంచి వాళ్ళకి, ధనవంతులకి, గొప్ప వాళ్ళకి మంచి విందు ఏర్పాటు చేసి అది తిను, ఇది తిను అని పెడతారు, కొసరి. కానీ పేదవాళ్ళకి ఎవరైనా పెడతారా? అంగహీనులకు, గుడ్డి వాళ్ళకు, కుంటివారికి ఎవరైనా పెడతారా? ఎవరు పెట్టారు. ఇది నా ఆలోచన కూడాను. మన సంఘం నుంచి, సున్న ప్రార్థనా గృహము నుండి అట్లాంటి జరగాల. వారంలో ఒకరోజన్నా కూడా హాస్పిటల్స్కి వెళ్ళేసి పేదవాళ్ళైనటువంటి వారికి, భోజనం లేనటువంటి వారికి మనం సర్వీస్ చేయాలనేది నా ఆలోచన కూడాను. అది ఒక ఉపకారం, అవునా కదా? వాళ్ళు మనకు చేయరు కాబట్టి వాళ్ళకి భోజనం అరేంజ్మెంట్ చేసి రావాలి ఫ్రీగా. ఎంత మంచిది. అందుకని నేను ప్రాముఖ్యంగా ఎప్పుడు చెప్పేది ఏంటంటే, భిక్షగాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు ఏం వేస్తారు చెప్పండి? నిన్నటి అన్నము, నిన్నటి కర్రీ మిగిలింది వేస్తాం. కానీ ఈ రోజు నుంచి ఏం చేయాలి చెప్పండి? మంచిది, శ్రేష్టమైనది వాళ్ళకేసి ఆ నిన్నటిది మనం తిందాం. అది నేర్చుకుందాం, సరేనా? వాళ్ళ ఉద్దేశాన్ని బట్టి, వారు ఎందుకోసం వచ్చినారో, ఎలాంటి ఆకలితో ఉన్నారో వారిని బట్టి మనం ఏం చేయాలా? మంచి శ్రేష్టమైనది వాళ్ళకి ఇచ్చే వారముగా మనం ఉండాలి. పెట్టని వాళ్ళకి పెట్టాలి అని వాక్యం చెప్తోంది. సరే, దీంట్లో కూడా 2 విషయాలు మనం నేర్చుకుందాం. మొదటి విషయం ఏం చేయాలంటే, ధనవంతులకి పెట్టొద్దన్న ఉద్దేశం కాదు, మంచివారికి, గొప్పవారికి మంచి విందు చేయకూడదు అన్న ఉద్దేశం కాదు. కానీ వాళ్ళకి చేయడం ద్వారా మరలా నీకు వాళ్ళు తిరిగి చేస్తారు కాబట్టి దానివల్ల నీకు ప్రయోజనం ఏమీ లేదు. నీకు ప్రయోజనం జరగాలంటే, నీతిమంతుల పునరుత్థానమందు నీకు ప్రత్యుపకారం జరగాలంటే పేదవాళ్ళకి పెట్టు అని నేర్పించబడుతోంది. అర్థమైందా? పెడదాం అట్లాగా. సహాయము చేయనటువంటి వారికి, తిరిగి పెట్టనటువంటి వారికి పెట్టే హృదయం కావాలి. అది మంచిది, అది క్షేమకరమైంది అని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. నేర్చుకుందామా? అట్లా చేద్దామా? వాళ్ళకి శ్రేష్టమైనది ఇద్దామా? వాళ్ళకి పెట్టండి బిర్యానీ, వాడు ఎంతగా ఆశీర్వదిస్తాడో కదా. సో అలాగా మనం చేయాలి అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. దీంట్లో వాళ్ళకి పెట్టకూడదు, మంచి వాళ్ళకి పెట్టకూడదు అనే ఉందా? లేదు. గొప్ప వాళ్ళకి పెట్టకూడదు అని అనట్లేదు, కానీ పెట్టడం ద్వారా నీకు ప్రయోజనం ఏం లేదు, వాళ్ళు మళ్ళీ నీకు తిరిగి పెడతారు అని చెప్తున్నాడు.
కానీ వాళ్ళకంటే తిరిగి పెట్టని వాళ్ళకి పెట్టడం ద్వారా నీకు మేలు అన్న సంగతిని తెలియజేస్తున్నాడు. 2 విషయాలు నేర్చుకున్నాం. మొదటి విషయం ఏంటిది చెప్పండి? మొదటి విషయం ఏంటంటే మనము ముందు కూర్చోవద్దు వెళ్ళి, ఓకేనా? ముందు కూర్చోవద్దు, వెనకనే కూర్చోండి అని యేసు ప్రభు నేర్పిస్తున్నాడు. ఈ రోజు నుంచి మనం ఎక్కడికి వెళ్ళినా చివరిలో కూర్చోవడం నేర్చుకోండి ఇక, రైట్? రెండో విషయం ఏంటిది? ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎక్కువ సర్వీస్ చేయాలి. భోజన విషయంలో కానీ, సహాయం చేయ విషయంలో కానీ, ఏదైనా. ఇది ఇక్కడ భోజన విషయం ప్రభు చెప్తున్నాడు. సహాయం కూడా వాళ్ళకే చేయి, వాళ్ళకి తిరిగి సహాయం చేయరు. అర్థమవుతుందా? బ్లడ్ డొనేషన్ చేయి వాళ్ళకే, సహాయం చేయి వాళ్ళకే, వాళ్ళు నీకు తిరిగి చేయరు. కాబట్టి నీతిమంతుల పునరుత్థానంలో ప్రత్యుపకారం దొరుకుతుంది. సహాయం చేసిన వాళ్ళకే సహాయం చేస్తాం, తిరిగి భోజనం పెట్టే వాళ్ళకే భోజనం పెడతాం. దానికంటే మించింది దేవుడు చేయమని ఈరోజు చెప్తున్నాడు. చేద్దామా మరి అలాగా? రైట్, 2 విషయాలు అయిపోయినాయి. 3వ విషయము, ఇది ఇంకా ప్రాముఖ్యమైనది. రండి, యాకోబు పత్రిక. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉందా? 15వ అధ్యాయంలో, 14వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కాదు యాకోబు పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతాను. 3వ పాఠం నేర్చుకుంటున్నాము. యాకోబు పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చినలా మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన వాడిని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి ఆ దరిద్రుడితో, నీవిక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండుమని చెప్పిన ఎడలా మీ మనస్సులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అగుదురుగారా? నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు, మిమ్మను న్యాయసభకు ఈడ్చుచున్నవారు వీరే కదా. ఏం నేర్చుకున్నాం? దీంట్లో ఏం నేర్చుకున్నాం? మన చర్చికి మంచి హైఫై ఇచ్చాడు అనుకోండి, సూటు బూట్ వేసుకొని వచ్చాడు అనుకోండి, ఆయనకి అక్కడ చైరేసి కూర్చోమన్నా. పేదవాడు చినిగిన వస్త్రాలు వేసుకొని మురికి గుడ్లతో వచ్చాడు, అక్కడ కూర్చో, అక్కడ మూల కూర్చో అని అంటారు. ఇలా అనొచ్చా? ఇలా భేదము చూపించొద్దు అని చెప్తున్నాడు. చూపిస్తామా చూపించామా? మన హృదయాల్లో ఉందా లేదా? ఈ రోజు నుంచి అలా ఉండొద్దు. పేదవారు వచ్చినా అదే రెస్పెక్ట్, ధనవంతులు వచ్చినా అదే రెస్పెక్ట్ విషయంలో మారొద్దు. ఇద్దరిని ఈక్వల్గా చూడాలా. పేదవాళ్ళని అదే ఉద్దేశంతో చూడాలా, ధనవంతుల్ని అదే ఉద్దేశంతో చూడాలి. కానీ నువ్వు తేడా చూపించావా కష్టం. చూపిస్తామా చూపించమా? ధనవంతులు వస్తే వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడతాం, ఎక్కడండి మీరు, ఏం చేస్తారు, అదంతా మాట్లాడతాం. అదే పేదవాళ్ళు వస్తే అసలు పట్టించుకోం. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తే మనకేంది, వాళ్ళు ఎవరైతే మనకేంది అన్నట్టుగా ఉంటాం. అలా చేయకూడదు. ఇద్దరూ ప్రాముఖ్యమైన వారే. ఇంకా పేదవారి గురించి దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తోంది. ఏమని చెప్తుంది చూడండి, ఈ విషయాన్ని ఎవరైనా చదవండి. 5వ వచనం చదవండి. నా ప్రియ సహోదరులారా, ఆలకించండి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకునలేదా? అసలు దేవుడు ఏర్పరచుకున్నది ఎవరిని? ధనవంతుల్లా? ఈ సత్యం మనకు తెలియాలా?
దేవుడు ఏర్పరచుకున్నది ఎవరిని? పేదవారినే. వాగ్దానము చేసిన దేవుని రాజ్యానికి వారసులుగా వాళ్ళని ఏర్పాటు చేసుకుంటే, దేవుని రాజ్యంలో ఉండవలసిన వారిని నువ్వు ఎక్కడ కూర్చుని పెడుతున్నావు? చిన్న చూపు చూస్తున్నావు, తక్కువగా చూస్తున్నావు. అవునా? ఈరోజు చూడొచ్చా అట్లాగా? అదే కోణంతో చూడాలి వాళ్ళని. వాళ్ళకి భోజనం విషయంలో ఎలాగున్నది? వాళ్ళకి తక్కువ వేసేసి మంచి కాకుండా ఏదో వేసేసి చేస్తున్నావా? నో 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 నో. వాళ్ళు దేవుని రాజ్య వారసులు, దేవుని పిల్లలు. వారి లోక విషయంలో దరిద్రులు కావచ్చు, కానీ పరలోకంలో గొప్పవారని గుర్తెరిగి వాళ్ళకి సమృద్ధిగా వడ్డించడం నేర్చుకుందాం. వారిని చక్కగా చూడడం నేర్చుకుందాం. వాళ్ళని ఆప్యాయతతో పలకరిద్దాం, ప్రేమతో పలకరిద్దాం, వారికి మంచి రెస్పెక్ట్ ఇద్దాం. ఎందుకని? వారు దేవుని రాజ్యమందు ఉండేటటువంటి వారు, దేవుని రాజ్యానికి వారసులు వారు. అది చూడాలి తప్ప ఇక్కడ వాళ్ళ వస్త్రాధారణ, ఇక్కడ వారి పేదరికాన్ని మనం చూడొద్దు అని దేవుడు చెప్తున్నాడు. చూడొచ్చా? అలా జయించాలి. ఇది ఇక్కడ జరగాలి. మన మందిరంలో తేడాలు చూపించవచ్చా? ఇక చూపించే అవకాశం ఉందా? పేదవారు వచ్చినా మంచిగానే చూడాలి, ధనికులు వచ్చినా మంచిగానే చూడాలి తప్ప తారతమ్య భేదాలు చూపించకూడదు. పేదవారిని ఒక రకంగాను, ధనవంతుని ఒక రకంగాను చూడకూడదు. ఆ వ్యత్యాసము కనపడకూడదు అని చెప్తున్నాడు. ఇంకా కనబడాలంటే ఆ పేదవారిని ఇంకెక్కువగా మంచిగా చూడడం కనబడాలి. ఎందుకు? వారు పరలోక రాజ్యానికి వారసులుగా ఉన్నారు. ఇంకా వాళ్ళని ఎక్కువ ఇంట్రెస్ట్ చేయి కావాలంటే. వాళ్ళు దేవుని రాజ్య సంబంధులు అని క్లారిటీగా చెప్తున్నాడు. కానీ ధనవంతులు రావచ్చు, రాకపోవచ్చు, దేవుని రాజ్యంలో ప్రవేశించవచ్చు, ప్రవేశించకపోవచ్చు. కానీ దరిద్రులైతే ఏమని రాయబడిన? దరిద్రుల కొరకు ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉన్నటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు, మిమ్మును న్యాయసభకు ఈడ్చుచున్నవారు వీరే కదా. కాబట్టి ఏం చేయాలి? ఈ రోజు నుంచి 9వ వచనం, మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపము చేయువారగుదురు. పక్షపాతం చూపించామా? పాపము చేస్తున్నావని అర్థం. దొంగతనం చేస్తేనే పాపమా? వ్యభిచారం చేస్తేనే పాపమా? ఏం పాపం చేస్తున్నావు ఇక్కడ? డిఫరెన్స్ చూపిస్తే పాపం. చూపిస్తారా ఇంకెవరైనా? ఇక ఇది నేను రక్షించబడ్డ కొత్తలో నేర్పించిన పాఠాలు ఇవన్నీ. అర్థమైందా? ఇప్పుడు నేర్చుకున్న ఈ 3 విషయాలు రక్షించబడ్డ కొత్తలోనే ప్రభు నాకు నేర్పించినాడు. నో డిఫరెన్స్ చూపించొద్దు. చూపిస్తున్నావా? ఏం జరుగుతుందన్నట్టు చెప్పమ్మా. నేనేం చేస్తున్నట్టు? పాపం చేస్తున్నా నేను. నన్ను పాపి అంటాడు దేవుడు. డిఫరెన్స్ చూపించవచ్చా? నేను ఇక మీరు చూపించవచ్చా? ఎవరిని చూపించవద్దు. అందరు బోతారు ఈక్వల్, అందరూ సమానమే మనకి. నీ ఎక్కువగా ఓని తక్కువ చూసేది లేదు, ధనవంతులను ఎక్కువ చూసేది లేదు, దరిద్రులను తక్కువ చూసే లేదు. బోతారు ఈక్వల్గా అంతరంగంలో చూడగలగాలి. అది నేర్పిస్తున్నాను. ఎన్ని విషయాలు నేర్చుకున్నాను చెప్పండి? 3 విషయాలు. ఫస్ట్ విషయం ఏంటిది? ఏం చేయాలా? మనం బిందుకు పిలిచినప్పుడు ఏం చేయాలా? చివర కూర్చోవాలా. అదే చేద్దాం ఈ రోజు నుంచి. తర్వాత ఇన్నర్గా మనల్ని మనం తగ్గించుకోవాలా. నేను గ్రేట్ కాబట్టి పైన కూర్చుంటాను అనుకోవద్దు. అట్లా అనుకున్నావా? తగ్గిస్తాడు దేవుడు. మనం ఎప్పుడు కూడా తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికీ తగ్గించుకో, అందరి ముందు తగ్గించుకో, నువ్వు హెచ్చించబడతావు. రెండో విషయం ఏంటిది చెప్పండి? ఎవరికి ఇవ్వాలా విందు? పేదవారికి భోజనం పెట్టు. ఆకలి కొని ఉంటే ఆహారం ఇవ్వు. వాడికి పెట్టడు. పెట్టని వాళ్ళకి సహాయం చేయని వారికి సహాయం చెయ్యి, పెట్టని వాళ్ళకి పెట్టు అని చెప్తున్నాడు దేవుడు. అర్థమవుతుందా? అట్లా చేయడానికి హృదయాన్ని సెటరైట్ చేసుకోవాలి ఈరోజు మనం. కానీ మనమైతే అట్లా ఉండదుగా, పెట్టే వాళ్ళకే పెడతాము, మంచి వాళ్ళకే సహాయం చేస్తాము. కానీ ఈ రోజు నుంచి మనం ఏం చేయాలా? వాళ్ళకి సహాయం చేయొద్దనట్లేదు, చేసే వాళ్ళకి చేయొద్దనట్లేదు, కానీ వీళ్ళకి మరి ఎక్కువగా మనం చేసే మనస్సు మనం కలిగి ఉండాలి. ఇంతకుముందు ఆ మనస్సు లేదు మనకి. వాడు దరిద్రుడు వానికెందుకు పెట్టేది, వాడు కుంటోడు గుడ్డోడు వానికెందుకు పెట్టేది అనే మనస్సు ఉంటుంది. వాడికి ఎందుకు సహాయం చేసేది? కుంటోడికి సహాయం చేస్తావా? గుడ్డోడికి సహాయం చేస్తావా? వాడికి బట్టలు కొనిస్తావా? వారికి భోజనం పెడతావా అంటారు కదా. కానీ ఇప్పుడు వాళ్ళకే మన దేవుడు చేయమంటున్నాడు కనుక ఆ మనస్సు కలిగి ఉండాలని మాట్లాడేది. సరేనా?
మూడో విషయం ఏం నేర్చుకున్నాము? పక్షపాతం ఉండొద్దు. బోత్ ఆర్ ఈక్వల్. దరిద్రుడైనా పేదవాడైనా సమాజ మందిరానికి వస్తే, మన చర్చికి వస్తే సమానంగా చూడాలి. చూద్దాం అట్లాగా. బాగున్నాయా మూడు విషయాలు? పాటిద్దామా? మంచిదే కదా? రైట్, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.